ఆ నామకరణంలో మాసనామము నక్షత్రనామం వ్యావహారిక నామం అని 3 పేర్లు పెట్టడం జరుగుతుంది. మాసం అంటే చైత్ర మాసం, చైత్ర మాసానికి ఒక పేరు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రం మనకు సంతానం కలిగినట్లయితే మొదటి కారణం, మనకు సంతానం కలిగితే భగవంతుడు పోవాలి. మనం ఈ రోజున వ్రతం చేసుకుంటే బాగా ఉంటుంది అని చెప్పేసి ఊరుకోలేక అది తెల్లారి ఇప్పుడెందుకు ఇంటిలో చుట్టాలు పట్టాలు చిన్న పిల్ల 20 రోజులు పిల్ల తగ్గే వద్దులే అంటే జరగాలని నాటకం అయిపోయింది. అమ్మాయికి యుక్త వయసు వస్తున్నప్పుడే చూస్తున్నా కానీ ఆడపిల్లగాడు తొందరగా ఎదుగుతున్నట్టు ఆడపిల్లగాడు కాదు, ఎవరైనా ఎదుగుతుంది. ఆడపిల్లగాడు ఎదుగుతుంది, మగపిల్లగాడు ఏడు మీద పడుతుంటే ఎవడైనా ఎదుగుతుందా? అదే ప్రకారం వాళ్ళు పూర్వం చెప్పే పద్ధతి ఆ ప్రకారంగానే అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలి, ఇల్లరికంగా రావాలి, అల్లుడు రావాలి, మంచిగా చదువుకున్నవాడు కావాలి, వ్యాపారవేత్త కావాలి, తెలిసినవాడు కావాలి, యోగుడు కావాలి, షావుకారు కాబట్టి, నల్లగొండరు కాబట్టి, ఎర్రని పిల్లగాడు కావాలి, అమ్మాయి నల్లగొండ వారి కానీ అబ్బాయి ఎర్రని పిల్లగాడు కావాలి. ఇది కోరికలు ఉండవు షావుకారు. అది సరే యోగుడైన వైశ్య కుమారుని తీసుకొచ్చారు, ఇల్లరికంగా ఉండడానికి ఒప్పుకున్నాడు, వివాహం చేశారు. వివాహ సమయంలో మళ్ళా పూర్తి చేసింది. నారామణం ఇప్పుడే చేసుకున్నాను. అప్పట్లో ఏం చేశారు, 5 రోజులు పెళ్లి చేశారు, 1 రోజు 2 రోజులు కాదు, 5 రోజులు పెళ్లి సమయంలో కూడా మళ్ళా పూర్తి చేశాడు. చేసేది తీరావద్దు, అవసరం లేదని మళ్ళా దాంట్లో వేశాడు, అయిపోయింది. సరే ఎంత ఇరవైగా ఉన్నాడు అల్లుడు ఎంత ఉంచుకునేది వ్యాపారం కదా. మరి అల్లుడు గారికి వ్యాపారం అవుతారా చూడాలంటే మరి మామగారి ఉంటేనే తెలుస్తుంది వ్యాపారం చేసేసారని. కనుక మరి అల్లుడు గారికి 100 రూపాయలు ఇస్తారు. వాడు 100కు 150, 200 రూపాయలు ఇస్తారా, 100కు 50 రూపాయలు, 40 రూపాయలు ఇస్తారని భయం ముందు ఫస్ట్ పెట్టుబడి పెట్టేది షాప్ కాడ. అన్ని రకాలుగా ఆలోచించాలి. వైశ్యుడైనటువంటి వాళ్ళు ఆలోచన ప్రకారంగా అట్లా చేస్తారు. వాళ్ళు వైశ్యులకు ఆలోచన అట్లా ఉంటుంది. ముందు రూపాయి పెడితే 4 రూపాయలు రావాలని ఆలోచన, అది వ్యాపారం సరళి. కాబట్టి ఈ షావుకారు గారు కూడా అదే ప్రకారంగా అదే పోగొట్టు పోతున్నారు. ఆయన పరిస్థితి ఏంది ఏం లేదు. ఈయన చంద్రకేతు మహారాజు గారు రాజ్యాన్ని పరిపాలించే గ్రామానికి 2 మామాలు పడవలను దండలు వ్యాపించుకొని వ్యాపారం కోసం పడవలు అనుకున్నారు. చంద్రకేతు మహారాజు గారు రత్నసాగరం అంటే ఇప్పుడు చెన్నై నగరం ఉంటుంది. అప్పట్లో మనం ఏంటి, మనం విజయవాడలో కానీ, సూర్యాపేటలో కానీ, విజయవాడలో కానీ మార్కెట్ దగ్గర పోతే గుడ్లు కానీ, శనక్కాయలు కానీ, కందులు మొబైల్ పోసి అది మార్కెట్లో పోస్తాం కదా, రాజులు పోసి అమ్మేవాడు. సరే ఇప్పుడు నీటి ముందని అమ్ముతున్నాం, అప్పటికప్పుడు నేర్పించి కాడాలు పెడుతున్నాం, ఇది లేదు. అప్పట్లో అట్లా ఉండేది. అదే ప్రకారంగా రాజులు అక్కడికి రత్నసాగరం అంటే రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, గోమేధిక పుష్యరాగాలు, మరకత మాణిక్యాలు అన్నీ కూడా